నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీకి గుర్తు గొడ్డలి అయితే కరెక్టేమో తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. మున్నయ్య హత్యను ఖండించిన తిరుపతి టీడీపీ బీసీ నాయకులు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే. అక్రమంగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి పార్టీతో పొత్తు ఉండదు పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్. వార్తల్లోని వివరాలు. నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని పుత్తూరు మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నగిరి నియోజకవర్గంలో ఆడబిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్న ఆర్కే రోజాని గెలిపించాలని కోరారు. నగిరి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ తాము సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని గుర్తుపెట్టుకుని మరొకసారి ప్రజలకు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని అందించేలా ఆర్కే రోజాని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి కలిసి వచ్చినట్లుందని, దాన్నే ఆ పార్టీ నేతలు వైసీపీ గుర్తుగా పరిగణిస్తే మరీ బాగుంటుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అన్నారు. బీసీ నాయకులు మునయ్య దారుణ హత్యను వారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఖండించారు. బీసీ నాయకులు మునయ్య దారుణ హత్యను వారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఖండించారు. ప్రజాగలం సభకు జనాలను తీసుకువెళ్లిన పాపానికి ఆయన్ను హత్య చేయటం హేయమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. వాటి మీద వైసీపీ మూకలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో అసలు శాంతి భద్రతలకు అదుపులో ఉన్నాయా అని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పెచ్చుమీరుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అంతేకాక మున్నయ్య హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ బీసీ నాయకులు ఆనంద్ యాదవ్, జగన్నాథం, జ్ఞానశేఖర్, ఆముదాల తులసీదాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేమందరూ కూడా బీసీ కులాలు తెలియజేయడం ఏమనగా రాష్ట్రంలో మేమందరూ కూడా మేల్కొన్నాము. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఇంక మీదట ఎక్కడైనా జరిగినచో మేమందరూ కూడా తిరుపతి నుంచే స్టార్ట్ చేస్తాం. మీరందరూ సిద్ధం అంటున్నారు, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వము ఫ్యాన్ గుర్తు ఇచ్చేదానికన్నా గొడ్డల గుర్తు ఇచ్చింటే చాలా బాగుండేది. మీ చిన్నాయనతో స్టార్ట్ చేసినారు, అదేవిధంగా రాష్ట్రంలో ఇలాగ చేస్తున్నారు. మీకు గొడ్డలు కలిసి వచ్చినట్టుగా ఉంది. గొడ్డలు పెట్టుకొని నరకడం అంటే ధర్మం కాదు. ఒక వ్యక్తిని నరకడం అంటే అది ఏమనుకుంటున్నారు? అతను ఒక మనిషిని నరకడం ఏమి? ఇది మామూలుగా జంతువులు కొరికి తినేటట్టుగా మనుషులు కూడా నరుకుతున్నారంటే ఇంత పాపమా? కానీ మీ చిన్నాయనతో స్టార్ట్ అయింది. కానీ మీకు ఎప్పటికో రోజు నూకలు చెల్లే రోజు వస్తుంది. ఖబర్దారని మేము తిరుపతిలో ఉంటే బీసీ కులాలందరూ కూడా ఏకమై మా బీసీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి మేము ప్రెస్ ముందుకు వచ్చాం. రావాల్సినటువన్నీ మీకు ఓసీలకు సంబంధించి మీరు అన్ని విధాల వనరులు సమకూర్చుకుంటూ బీసీలకు జస్ట్ నామమాత్రానికి మీరు పదవులు కట్టుబెట్టి అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు మీరు ఊరేగుతున్నారు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. తప్పకుండా మీరు చేసిన పాపాలకి 100కి 100% అనుభవించే క్షణాలు దగ్గర పడ్డాయి. అతి త్వరలో మీకు సరైన బుద్ధి చెబుతాడు. అదేవిధంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కోతి మునకలు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు నువ్వే బాధ్యుడవుతావు. నీకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకునే సందర్భం ఆసన్నమైంది. ఈరోజు ప్రజలు ఇంత నరకం అనుభవిస్తూ అన్ని కష్టాలు పడడానికి కారణం మీరే. డెఫినెట్గా మీకు పనిష్మెంట్ అనేది ప్రజలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీలకు జరిగిన అన్యాయానికి అందరూ కలిసి తిరుపతి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. నీ అంతం వరకు మేము పోరాడతాము. నీ గవర్నమెంట్ని పంపించి ఆ తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తామని కోరుకుంటున్నాను. తిరుపతిలో జనసేన అభ్యర్థిని మార్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ విన్నపాన్ని అధినాయకులు గుర్తించకుంటే తాము పార్టీని వీడేందుకు సిద్ధమని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల తీరును తప్పుపడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎన్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేశారు.
ఈరోజు మన రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలకు మరి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడమే ధ్యేయంగా కూడా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో భాగంగా మరి ఈ రోజున తిరుపతి నగరంలో ఏదైతే అభ్యర్థి జనసేన వాళ్ళకి పొత్తుల్లో కేటాయించడం జరిగిందో దానిలో భాగంగా మరి అభ్యర్థి విషయంలో తిరుపతి నగరంలో మరి ఇంకా కూడా ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తిరుపతి నగరంలో జనసేన అయినా పర్వాలేదు, తెలుగుదేశం అయినా పర్వాలేదు, మహాకూటమిలో ఎవరైనా లోకల్ అభ్యర్థులకు ఇస్తే గెలుపు ఖాయము, గెలుపు 100% నిజము, మరి మహాకూటమే ఇక్కడ గెలుస్తుంది అనే ఒక నినాదంతో ఉన్నటువంటి తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానివ్వండి, అదేవిధంగా జనసేన క్యాడర్ కానివ్వండి, ఉన్నటువంటి ఆలోచనలో ఈ రోజున మరి స్థానికేతరులకు కేటాయించి తిరుపతి నగరంలో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఈ గందరగోళ పరిస్థితిని నుంచి మనము విముక్తి కావాలన్నా మరి శాంతియుతంగా తిరుపతి నగరంలో మరి అందరి అభీష్టం మేరకు స్థానికులకు సీటు కేటాయించి మనం మహాకూటమైనా పర్వాలేదు, తెలుగుదేశం అయినా పర్వాలేదు, మనము ఎలక్షన్లకు వెళ్తే మరి ఎవరైతే మనం తరిమి కొట్టాలనుకున్నామో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, తిరుపతిలో అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వాళ్ళ యొక్క ఈ దౌర్జన్యాలని అంతా కూడా మనం అరికట్టాలి అని 28 నెలలుగా పోరాటం చేసి ఇంకా 50 రోజులు ఉందనగా ఇలాంటి సంఘర్షణ తిరుపతి నగరంలో వచ్చింది. దీన్ని రూపుమాపడానికి అధినాయకులు నిర్ణయం తీసుకొని తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మహాకూటమి అభ్యర్థిని నియమించాలని, స్థానికులుగా ఉండేవాళ్ళని నియమించాలని మా అభ్యర్థులు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సుమారుగా 20,000 మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు వైద్యం అందిస్తున్నారని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఏపీ ఆర్ఎంపీ ఫెడరేషన్, పీఎంపీ వైద్యుల సమైక్య రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం తిరుపతిలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ పార్టీ అయినా గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరిస్తే వారికే సహకరిస్తామని తెలిపారు. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 423 ఇచ్చిన జీవోను గత ప్రభుత్వాలు విస్మరించాయని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో రుద్రయ్య, ప్రసాద్ బాబురావు, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అనుభవ వైద్యుల సంఘాల సమావేశ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు జిల్లా పిఎంపీ అసోసియేషన్ మీటింగ్ కార్యక్రమం డిస్టిక్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 20,000 మంది గ్రామీణ వైద్యుల యొక్క వృత్తి పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీళ్ళు చేస్తున్న వైద్య సేవల గుర్తింపు కోసం గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చిన జీవో నెంబర్ 429 మరియు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 465 జీవోలు, మాకు ట్రైనింగ్ అయితే 429 జీవోలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ట్రైనింగ్ పూర్తి అయింది. తర్వాత వచ్చిన కాలాల్లో వచ్చిన ముఖ్యమంత్రులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా యొక్క గుర్తింపుకు సంవత్సర కాలం కష్టించి ట్రైనింగ్ పొందిన మాకు ఎలాంటి రికగ్నిషన్ విషయంలో ఇలేదు. వృత్తి పరిరక్షణ కొనసాగుతూ ఉంది. ఇది ప్రజా జీవనంలో ఒక గ్రామీణ వైద్య విధానంలో ఒక భాగంగా కాబట్టి ప్రజల దగ్గర ఉండి వీళ్ళు చేస్తుండే వైద్యం చాలా ఎక్స్పీరియన్స్తో కూడిన ఫస్ట్ ఎయిడ్ కాబట్టి మేమేం అడుగుతున్నాం, వాళ్ళకు కూడా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళకంటూ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తే, ఒక రికగ్నిషన్ అనేది ఇస్తే, ఒక గుర్తింపు ఇస్తే సొసైటీలో వాళ్ళు కూడా ఆ సేవకు తగ్గట్టు ప్రభుత్వం దగ్గర మా ఆర్ఎంపీ కులానికి కూడా, మా ఆర్ఎంపీ వర్గానికి కూడా ఇన్ని సేవలు చేస్తున్న మాకు కూడా గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఒక సంకల్పం. కాబట్టి 20,000 కుటుంబాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో సుదీర్ఘాల్లో వాళ్ళ పల్లెలను వదిలి ఆ పల్లెటూర్లలో ఎంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో అట్టడుగున ఉన్న మురికివాడల్లో తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్య సేవలు అందిస్తున్నారు. దీనికి రికగ్నిషన్ లేదు అనే సాకుతో వీరి మీద వృత్తి పరిరక్షణ విషయంలో అయితేనేమి,
వృత్తి గుర్తింపు విషయంలో కానీ కేవలం అదొక్కటి చూపి వాళ్ళ మీద ఎక్కడైనా కానీ అరాచకాలు కానీ లేదా వృత్తిపరమైన భంగాలు కానీ కలిగించకూడదు. అలాంటి కలిగిస్తే ఈ అసోసియేషన్ మేము దానికి రక్షణగా ఒక ఐకమత్యంగా ఒక యూనిటీగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్లు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడు గ్రామ పంచాయతీ వార్డు నంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీగా విచ్చేసి తనపల్లి వద్ద ఉన్న ప్రైవేటు కళ్యాణ మండపంలో సుమారు 800 మందితో రమేష్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పులివర్తి నాని కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు, నాయకులు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళా వాళ్ళ కుటుంబ పాలన తుదముంచలేదంటే రేపు జరిగిపోయే మళ్ళా ఆయన 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు వెళ్తాడు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కానీ, సామాన్య ప్రజలు కూడా గమనించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదట యువత ఉపాధి, ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు, ఎక్కడెక్కడైతే రూరల్ మండలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో డ్రైనేజ్ ప్రాబ్లం, ఇండస్ట్రీస్ తీసుకుని వస్తానని తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఎక్కడైతే అభివృద్ధి చెందలేదో ఆ అభివృద్ధి పార్టీని ముందుకు తీసుకొని పోతానని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు. పాపం వాళ్ళు కలెక్టర్ దగ్గర తిన్నా ఫలితం లేకపోయింది, పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ప్రజలు ఇక అది మన దాకా రాకుండా, ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మన దాకా రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వైకాపా పాలన అందరూ కూడా మనం తరిమి కొట్టాలా. జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారాన్ని, దురదృష్ట చర్యలను కూడా మనం ఖండించాలా. సమాజం సజావుగా సాగే విధంగా చూడాలని కోరుకుంటున్నా. ఈ ఉత్సాహం చూస్తుంటే ఉద్యోగం లేని, నిరుద్యోగం ఉన్న సమస్యని, తర్వాత అభివృద్ధి లేని ప్రభుత్వాన్ని తొందరగా ఓడించి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగత కల్పించే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎంత తొందరగా వీళ్ళందరినీ ఓడించి ఈ ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చేజెక్కించుకుంటే ప్రజలందరి సమస్యలు తీర్చడానికి సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం ఇస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. అలాగే ఈ ఉత్సాహం చూస్తుంటే 7 సెగ్మెంట్లు, తర్వాత ఎంపీ సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రంగంపేట శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 32వ వార్షికోత్సవం, మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మలయాళ నటుడు మోహన్ లాల్, నటుడు ముఖేష్ ఋషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్టిస్ట్ ముఖేష్ ఋషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయం విభాగ అధిపతులు గత సంవత్సరం సాధించిన విజయాలు, తమ విభాగాల్లో అందిస్తున్న విద్య గురించి వివరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులకు పలు మెమోరియల్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ, మోహన్ బాబు తనకు మంచి మిత్రుడని, ఆయన మంచితనం, వ్యక్తిత్వంతో ఎంతో ఎత్తుకు ఎదగాలని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అదృష్టం చేసుకున్నవారని, ఈ విద్యాలయంలో చదువుకుంటే భవిష్యత్తు మంచి పునాదులు ఉన్నాయన్నారు. మోహన్ లాల్ వల్ల సినిమాలో తనకు పునర్జన్మ వచ్చిందని అన్నారు. శ్రీ విద్యానికేతన్ స్కూల్ ఉన్నప్పుడు 25% విద్య ఉచితమని చెప్పడం జరిగిందని, నేడు విశ్వవిద్యాలయం అయినప్పటికీ దానిని అలాగే కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 7,123 మంది విద్యార్థులకు 35 కోట్ల రూపాయలు వెచ్చించి యూనివర్సిటీలో ఉచిత విద్యను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని తాను ఎన్నో సందర్భాల్లో కలిశానని, అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరమన్నారు. ప్రాంతీయ పార్టీలు ఇద్దరు డబ్బులు ఇస్తారని, ఆ డబ్బులు మనవేనని, లంచాలు తీసుకున్న డబ్బులని, ఆ డబ్బులు తీసుకోండి, ఓటును మాత్రం నచ్చిన వారికి వేసి భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి సహకరించండి అని ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని అన్నారు. రామచంద్ర
రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రామనేని నీలకంఠ చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. నీలకంఠ చౌదరికి పులివర్తి నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి గ్రామంలో ఉన్న నీలకంఠ చౌదరి గత 4 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో కొనసాగారు. బుధవారం ఉదయం కమ్మపల్లి గ్రామంలో తన నివాసం దగ్గర నీలకంఠ చౌదరి అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నీలకంఠ చౌదరి మాట్లాడుతూ నాని అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించుకుంటామన్నారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ గత 5 సంవత్సరాల మునుపు తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నీలకంఠ చౌదరి కొనసాగారని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో 2019 సంవత్సరంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం స్వాగతిస్తున్నామన్నారు. నీలకంఠ చౌదరికి తిరిగి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్లు పులివర్తి నాని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎర్రచందనం, ఎర్రమట్టి, ఇసుక, మఠం ల్యాండ్ ఇవన్నిటితో చేరి 5,000 కోట్లు సంపాదించి స్వీట్ బాక్స్ ఇంకోటి అవన్నీ కూడా స్వీట్ బాక్సులు అన్ని కూడా ఆయన కాదు, ఆయన టీడీడీకి సంబంధించిన కాంట్రాక్టులు ఇస్తున్నారు. కానీ సంపాదించిన డబ్బు ఏమీ ఇలా. రేపు ఓటుకి 5,000 అంటాడు, లేదు 10,000 అంటాడు, ఏది ఇచ్చినా తీసుకుందాం, అది మన డబ్బు. తీసుకొని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేయండి. నేను మీకు కుటుంబ సభ్యుల్లాగుంటా. మీకు ఏం కావాలన్నా రేపు మన ఆర్సీపురం మండలం డెవలప్ చేద్దాం. 25 సంవత్సరాలు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఈసారి గెలిస్తే ఆర్సీపురం మండలానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే వస్తే కొందరు గ్రామస్తులు కూడా చెప్పారు ఇక్కడ రోడ్డు బాగాలేదని. ఈ టిప్పర్లు తిరిగిన దానివల్ల ఈ సరౌండింగ్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా రోడ్లు దెబ్బతినడం జరిగింది. రాయల చెరువు సంబంధించిన ఎగువ ప్రాంతం కానీ దిగువ ప్రాంతం రైతులకి ఇరు ప్రాంతాలకి సంబంధించిన రైతులకి నేను న్యాయం చేస్తాం. అది మేము ప్లాన్ వేసుకోవడం, అందరినీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి దాన్ని ఏ విధంగా చేయాలని చేస్తాం. ఒకసారి అవకాశం మనలో మనకి ఏదైనా అభిప్రాయాలు వదిలేద్దాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మనం గెలిపించేదానికి ముందు పోదాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అని పథకాలు పెట్టినారు. ఈ సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి ఒక్కరు మహిళా సోదరులందరూ బాగుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాలను అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అన్నారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారని, అందుకనే ప్రజలు మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు వ్యతిరేకమేనని, అక్రమంగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారని, అలాంటి పార్టీతో పొత్తు ఉండదని మంత్రి తెలిపారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 79 లక్షల మహిళల రుణమాఫీ చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారందరి ఆశీర్వాదము, వారందరి యొక్క చలవతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ సంక్షేమ రాష్ట్రం మరింత ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మహిళని లక్షాధికారం చేశారు. ప్రతి కుటుంబం కూడా మినిమం 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈవేళ సంక్షేమం అందింది. 2.76 lakhs crore రూపీస్ ఈవేళ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓట్లతో 85% సీట్లతో 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ సంక్షేమం మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో అవంతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, అందరూ బాగుండాలని కోరుకున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. జగన్నాయకుడు శ్రీమన్నారాయణుడు మరి ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు, ఆనందం వేరు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళీ మొన్న వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, వారిని దర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి, మళ్ళీ జగన్ గారు పుచ్చుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా బాగుండాలి, సంతోషాలతో. ముఖ్యంగా మా భీములు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మళ్ళీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీకి గుర్తు గొడ్డలి అయితే కరెక్టేమో, తెలుగు తమ్ముళ్ల ఆరోపణ. మున్నయ్య హత్యను ఖండించిన తిరుపతి టీడీపీ బీసీ నాయకులు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఆవేదన వ్యక్తం చేసిన ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాజా సిద్ధార్థ. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమే. అక్రమంగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి పార్టీతో పొత్తు ఉండదు పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.